మహిళలను మహాలక్ష్ములుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, వారు ఆర్థికంగా నిలదొక్కుని శక్తివంతులుగా ఎదిగేందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎందుకే ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకొచ్చామని, 5 ఏళ్లలో రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించినప్పుడు ప్రతిపక్షాలు హేళన చేశాయని, వారి అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి సంవత్సరమే 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించి రికార్డు సృష్టించామని, ఇది తమ సంకల్ప బలమని చెప్పారు. శనివారం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి స్వయం సహాయ సంఘాలకు మెప్మా ద్వారా 41.51 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 8,130 మంది మహిళలు ఈ పంపిణీ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోని పొదుపు సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులుంటే జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలోని 50,764 మహిళా సంఘాల్లో 5,09,957 మంది ఉన్నారని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచుతామన్నారు. రాబో రోజుల్లో మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడుల కోసం ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదన్నారు.